టైం ప్రకారం తినకపోతే జబ్బు వస్తుంది. అప్పుడు అది ఆహారం కాదు. ఎందుకు కాదు? అరగదుగా, అరిగిదే కదా ఆహారం అయ్యేది. టైం ప్రకారం తినవలసిన తర్వాత అన్నిటికన్నా ముందు ఏంటంటేనండి, ముందు తిన్న అన్నం జీర్ణం కాకముందే అన్నం తినడం. ఓకే. అకాల భోజనం అంటే ఏంటంటే కాలం కాని కాలం భోజనం. అకాల భోజనం మరణ స్వరూపం. అకాల భోజనం మరణం కూడా కలుగజేస్తుంది, లాంగ్ రన్లో, వెంటనే కాదు. సో అట్లా ఏమైపోతుంది, అకాల భోజనం వ్యాధికారకం, వ్యాధి కలుగజేస్తుంది అకాల భోజనం. తర్వాత అన్నం అరక్క ముందే మళ్ళీ తినడం, అప్పుడు ఆహారం కాదుగా. ఆహారం అంటే అరగాలి కదా, మొత్తం అరగటల్లా ఇక్కడ. తర్వాత ఇంకో ప్రశ్న వస్తుంది మళ్ళీ. ఇందాక అనుకున్నాం, శాస్త్రకారుడు ఏమన్నాడు, వాడే ప్రశ్న వేసుకుంటాడు, సమాధానం చెప్తాడు అని. ఇప్పుడు ఏమనుకుంటాం మనం, అన్నది తిరగక ముందే తిన్నాను, అరక్క ముందే మళ్ళీ తింటే జబ్బు వస్తుంది అన్నారు. వాడి ప్రశ్న మళ్ళీ చెప్పమంటారా? తిరిగి అన్నం అరిగిందని ఎట్లా కనుక్కుంటాం? అదే ప్రశ్న వాడి దగ్గర, వాడే వేసుకుంటారు ప్రశ్న. ఎట్లా కనుక్కుంటాం? ప్రశ్న వేస్తే సమాధానం మనకి కింద ఉంది. ఇక్కడండి చేతిరెత్తి దండం పెట్టారు ఆయుర్వేద శాస్త్రకారుడు. సైన్స్ అంటే అది. మేము శాస్త్రంలో మునిగి తేలి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అదంటే ఏమిటో. మేము ఎంజాయ్ చేస్తాం, అందరూ ఎంజాయ్ చేయడం కష్టం. కొటేషన్ చెప్తున్నాం మీకు. నేను కొటేషన్ చెప్తానండి. అన్నం అరిగిందని కనుక్కోవడం ఎట్లా? పైన క్వశ్చన్, కింద జవాబు. ఉద్గార శుద్ధి. ఉద్గారం అంటే తేపులు రావు. తేపులు వచ్చేటప్పుడు ఓన్లీ గాలి ఒక్కటే రావాలి. తేపులతో పాటు నీళ్లు, పుల్లక తేపులు, అన్నం బయటికి రావడం అది రాకూడదు. అది వస్తే అరిగినట్టు కాదు. ఉద్గార శుద్ధి అంటే తేపులు శుద్ధంగా రావాలంటే గాలి ఒక్కటే రావాలి. అంటే గాలి ఒక్కటే రావాలి. ఉత్సాహం అంటే పని చెయ్యాలి అనిపించాలి, బద్ధకంగా పడుకుందాలి అనిపించకూడదు, అంటే అరగనట్టు లెక్క. ఓకే. ఉద్గార శుద్ధి. ఉత్సాహం. చేస్తా అంటే పని చేయటం వేరు, చేయాలి అనిపించడం వేరు. ఉత్సాహం అంటే చేయాలి అనిపించడం, చేస్తా అంటే చేయడం, పోయి చేయాలి. అనిపించడం వేరు, చేయడం వేరు. అనిపిస్తుంది కానీ చేయడం ఓపిక ఉండదు, కానీ చేయగలగాలి. ఉద్గార శుద్ధి, ఉత్సాహ, చేస్తా అంటే పని చేయడం. వేగ ప్రవర్తనం అంటే ఏంటి? మోషన్ సరిగా టైంకి రావాలి. 2 రోజుల నుంచి మోషన్ రాలేదు, మనం అరిగినట్టు లెక్క కాదు. ఏ రోజుకి ఆ రోజు మోషన్ రెగ్యులర్ కావాలి, అయితేనే అరిగినట్టు లెక్క. దాన్ని వేగ ప్రవర్తన అంటారు. లఘుత, శరీరం తేలిగ్గా ఉండాలి. కూర్చుంటే బద్ధకంగా ఉందంటారు, ఇవాళ ఏదో ఓపిక లేదు బద్ధకంగా ఉందంటే అది ఉండకూడదు.